ఆయన స్వకీయుల యొద్దకు యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఉన్నారు, పరలోకము ఆ మహిమను విడిచి. కానీ ఆ స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఈ మాటను మనం అర్థం చేసుకుంటే, దీనులుగా ఉన్న ఈ దీనులను ఆ ప్రభు ఏం చేశాడు? గమనించాడు. వారంతటా వారు రాలేరు. వారు రెక్కలు కట్టుకొని రాలేరు. వారు రెక్కలు కట్టుకొని ఎగిరి రాలేరు. వారిలో పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు. వారు రావడానికి అనేకమైన ఆటంకాలు ఉన్నాయి. ఈ అడ్డుబండలు తీయడానికి వారికి శక్తి లేదు. అపవాదిని ఎదిరించుటకు వారికి అసలే శక్తి లేదు. కాబట్టి నేనే వారికి విడుదల సరళము చేయవలసిన వాడనై ఉన్నాను. నేనే ఆ దారిని సరళం చేయాలి. నేనే ఆ పాపపు ఊబి నుంచి బయటికి లాగాలి. నేనే కడగాలి. ఇంకెవరు లేరు అని ఆ ప్రభు తానంతట తానే ఈ లోకానికి వచ్చాడు. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? ఎందువల్ల వచ్చాడు అండి? దీనులకు సువార్త ప్రకటించడానికి. యెహోవా నన్ను అభిషేకించను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు. నలిగిన హృదయము కలవారు ఎవరున్నారు? అనేకులు ఉన్నారు. నలిగిన హృదయముతో అనేకులు ఉన్నారు. వేదనతో, బాధతో, మూలుగుతో వణికిపోతున్న వారు ఉన్నారు. అలాంటి వారికి దృఢము అనగా శక్తి, బలము, నేనున్నాను అని భరోసా ఇవ్వడమే అవుతుంది. ఆ విధంగా ఇచ్చి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. దృఢపరచడానికి అనగా బలపరచడానికి, శక్తివంతులుగా చేయడానికి. మనం నిజంగా నలిగిపోయే ఉంటాం అనేక మార్లు. మా కుమారి ఇక్కడ నా దగ్గర ఉంది. ఆ బిడ్డ పొద్దున్న వణికిపోతుంది. ఇంకా రాలేదనుకోని నేను ఫోన్ చేస్తే, ఏంటి వణికిపోతుంది, ఏడుస్తుంది ఏంటి అనంటే, యాక్సిడెంట్ అమ్మా, నీకు ఏమైనా అయిందంటే ఏమీ అవ్వలేదమ్మా. కానీ మా ఎదురుగుండనే బండిలో ఒక ఆయన పడిపోయి కాలంతా మొత్తం పాదమంతా నలిగిపోయింది, రక్తం మడుగు అయిపోయింది అని వణికిపోతుంది. నా ప్రియమైన వారలారా, దేవుని యొక్క కృప కావాలి. ఆ యొక్క వణుకులో నుంచి, ఆ బాధలో నుంచి, ఆ నలిగిపోయిన పరిస్థితుల్లో నుంచి బిడ్డకు ఏం కావాలి? ధైర్యం కావాలి. ధైర్యం ఇచ్చేవాడు దేవుడు. నలిగిపోయిన వారికి, చెరలో ఉన్న వారికి విడుదల. అమ్మా, చెరలో ఉన్న వారి పరిస్థితి మీరు ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? ఎలా ఉంటారో? చెరలో ఉన్నవారు ఎప్పుడైనా ఎలా ఉంటారో మీరు అర్థం చేసుకున్నారా? కనీసం ఆ చెర ఎలా ఉంటుందో అని మీరు అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. బంధించబడిన స్థితి. గదిలో వేసి తలుపులు వేస్తారు. ఆ యొక్క ఆ మెయిన్ గేట్ తలుపులు వేశారంటే ఎవరు రక్తబంధువులు కానీ, చుట్టాలు కానీ, స్నేహితులు కానీ చూడడానికే ఉండదు. లోపల వారితోనే మాట్లాడుకోవచ్చు. వారు ఏదో ఆహారం పెడతారు, అదే రోజు పెడతారు, అదే తినాలి. కఠినమైన పరిస్థితులు. మనకు ఇల్లు, వాకిలి, బిడ్డలు, భర్త, మన రక్తబంధువులు వీరందరూ గుర్తొస్తారు, అమ్మా నాన్న. కానీ వారికి చూసే భాగ్యం ఉండదు. ఎంతో కఠినమైన పరిస్థితి, దిక్కులేని పరిస్థితి. ఇంకా ప్రభు ఒక్కడే ఆధారం కనబడతాడు, ఇంకెవరు కనబడరు. ప్రభు యొక్క వాక్యం తప్ప, ప్రభు యొక్క ఆదరణకరమైన వాగ్దానాలు తప్ప ఇంకా మనకు ధైర్యం ఇచ్చేది ఎవరు ఉండరు. అలాంటి పరిస్థితుల్లో మగ్గిపోతున్న స్త్రీలు, మగ్గిపోతున్న యవనస్తులు, మగ్గిపోతున్న పురుషులు,
తమ బిడ్డల్ని భార్యని విడిచిపెట్టిన పురుషులు, అయ్యో వారికి పోషించేవారు ఉండరు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు విడనాడిన ఆ యొక్క బిడ్డలు, ఇక్కడ వృద్ధులకు చూసేవాళ్ళు ఎవరు ఉండరు, ఆహారము ఉండదు. ఎంత క్షోభ, వేదన, ఎన్నో దుఃఖకరమైన ఊపిరి కూడా ఇలాగ పీల్చుకొని అమ్మయ్య అనుకునే అవకాశం లేని వారు ఉన్నారు. గర్భవతులు, నిండు గర్భవతులు కూడా లోపల ఉన్నారు. ఆ చెరలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నామా? ఆ చెరలో ఉన్న వారికి విడుదల కావాలి ప్రభువా ఇమ్మని అడుగుతున్నామా? ఆ చెరలో ఉన్న వారిని మనము దర్శించడానికి ఇష్టపడతామా? ఆలోచన చేద్దాము. యేసుక్రీస్తు ప్రభువు చెరలో ఉన్న వారిని విడిపించడానికి ఆయన ఏం చేస్తున్నారు? ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నారు. కాబట్టి ఈరోజున ఆలోచన చేయాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమనగా, పాపము చేతను, అపరాధముల చేతను, అనేకమైన బానిసత్వము చేతను, అనేకమైన పాపముల చేతను, మానలేని పాపాలు, మళ్ళీ మళ్ళీ చేయాలన్న పాపాలు, ఎన్నెన్నో పాపాల చేత ఈడ్చుకొని పోతూ ఉన్నారు మానవులు. అబద్ధలాడడం మానేయలేరు. సిగరెట్ మానేయమంటే ఆయన సిగరెట్ మానేయడు. నిత్యము చాడీలతోనూ వద్దంటే చెప్పడమే, వినడమే అవుతుంది. లంచగొండితనాలు, రకరకాల పాపాలు. ఇటువంటి స్థితిలో అనేక మంది ఉంటుండగా ఆ బానిసత్వం నుంచి, ఆ జిగటగల దొంగ ఊబి నుంచి తప్పించుకోవడానికి చేతగాదు ఈ యొక్క చెర, పాపమనే చెర. వాడు మనల్ని ప్రేరేపిస్తున్న చెర. నీవు ఈ పని చేస్తే ఈ లాభం వస్తుందని మనల్ని ప్రేరేపిస్తున్న చెర ఈ లోకంలో మనల్ని చుట్టూకొని పోతూ ఉంది. ఈ చెరలో నుంచి ఎవరు విడిపిస్తారు మనల్ని? ఈ ఆశల నుంచి, ఈ చూపుల నుంచి, ఇటువంటి వినికిల్లో నుంచి ఎవరు విడిపిస్తారు? విడిపించేవారు ఎవరైనా ఉన్నారా? ఆలోచన చేద్దాము. చెరలోనున్న వారికి విడుదల. ప్రభువైన యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడుగుతుంది, ప్రతి కీడు నుంచి విడిపిస్తుంది, ప్రతి బానిసత్వం నుంచి, ప్రతి పాపం నుంచి విడిపిస్తుంది. చెరలో ఉన్న వారికి ఒక ప్రశ్న వేశాను. మీరు లైఫర్, వారి యొక్క యావజ్జీవ కారాగార శిక్ష 16 సంవత్సరాలు అయినా కూడా బయటికి రావట్లేదు, వారికి విడుదల రావట్లేదు. లైఫ్ అంటే అంత కాదు కదా, 30 ఏళ్ళు కూడా ఉన్నారు. ఏంటిది? ఎవరైనా మీరు బయటికి వెళ్తే మీ హృదయం మారిపోద్దా? ఆ కసి మారిపోద్దా? వాళ్ళ మీద కక్ష మారిపోయిందా? నూతనమైన హృదయం మీకు వచ్చిందా? బయటికి వెళ్ళినాక అదే పనులు చేస్తారు కదా అని అంటే, అవునమ్మా, మా మీద వాళ్ళు చేసినవి మాకు మళ్ళీ గుర్తొస్తే మేము అదే పని చేస్తాము అని అంటున్నారు. మానవుడు చెరలో వేసినంత మాత్రమున మారడు. ప్రభువైన యేసు మారుస్తాడు. ప్రభువైన యేసు యొక్క మాట, ఆయన చూపు జాలిగల చూపు, దీనులను కనికరించే చూపు, మనల్ని చెరలో నుంచి విడిపించడానికి తను సమర్పించుకున్న సమర్పణ మనల్ని విడిపిస్తుంది. కాబట్టి ముందు మనం ఎటువంటి బానిసత్వంలో ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. ఎటువంటి పాపంలోకి ఈడ్చుకొని పోతున్నామో మనకు తెలియకుండానే తీర్పుకు అప్పచెప్తుంది పాపం. మనకు తెలియకుండానే అర్థం చేసుకుందాము. మనం చేసిన ప్రతి పాపము కూడా తీర్పుకు అప్పగిస్తుంది. దాని నుంచి విడిపించబడాలంటే ఆ ప్రభువే మనల్ని విడుదల చేయాలి. ఆ ప్రభు రక్తమే మనకు విడుదల. ఆ ప్రభు నందు విశ్వాసం ఉంచుటే విడుదల. పాపములు ఒప్పుకొని విడిచిపెట్టుటే విడుదల. ఈరోజున ఆలోచన చేద్దాము. అందుకనే ప్రభు యొక్క వాక్యములో
చక్కని మాట ఒకటి వ్రాయబడి ఉంది. ఏమనగా, దుఃఖాక్రాంతులుగా ఉండే మనల్ని ఉల్లాస వస్త్రం చేత ఆ ప్రభు మనల్ని అలంకరింప చేస్తాడట. ఎందుకు దుఃఖాక్రాంతులమైపోయాము? ఈ పాపపు బానిసత్వం ద్వారా రోజు రోజు మనల్ని బానిసలుగా చేస్తూ సంతోషము సమాధానము లేకుండా చేస్తున్న మన బ్రతుకు, నిత్యము పాపపు భారం మోసుకుంటూ ఉన్న మన బ్రతుకు, అనేకమైన ఇబ్బందులు, ఇరుకులు, సమాధానం లేని స్థితి, అనేకమైన అప్పుల బాధలు, అవమానాలు, నిందలు, అనారోగ్య పరిస్థితులతో కొట్టుమిట్లాడుతున్న మనకు ఆనందం లేదు, మనకు సంతోషం లేదు, మనకు విడుదల లేదు. ప్రభు ఏమంటున్నారు? నీకు హితవత్సరము నేను ప్రకటిస్తాను అంటున్నాడు. నీకు విడుదల ప్రకటిస్తాను అంటున్నాడు. విడుదల ఎప్పుడంటే మనం పట్టుకుని విడవాలి. నువ్వు పట్టుకునే ఉంటే, నువ్వు ఈ సెల్ ఫోన్ పట్టుకునే ఉంటే అది నీతోనే ఉంటుంది. అది వెళ్ళదు, అది బయటికి వెళ్ళదు, నీ గుప్పిట్లోనే ఉంటుంది. కానీ దాన్ని నువ్వు విడిచిపెట్టాలి, ఇలాగ విడిచిపెట్టేయాలి. నువ్వు విడిచిపెడితేనే ప్రభు నీకు విడుదల ఇస్తాడు. నువ్వు పాపాన్ని విడిచిపెట్టగలగాలి, అబద్ధాన్ని విడిచిపెట్టగలగాలి, మోసాన్ని విడిచిపెట్టగలగాలి. మన హృదయంలో దాగి ఉన్న ప్రతి ఒక్క చూపు, కోరిక, అన్నీ ఏదైతే ప్రభువుకి అయిష్టమైన కార్యమో దాన్ని విడిచిపెట్టాలి. కొంతమంది ఏమని ప్రశ్నిస్తారంటే, బైబిల్లో సిగరెట్ తాగకూడదని ఎక్కడ వ్రాయబడి ఉంది చెప్పండి, రెఫరెన్స్ రాసుకుంటాను, అది నిజమో కాదు చూస్తాను అని ఆ భయంకరమైన ప్రశ్నలు వేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఏది అవమానమో, ఏది అయిష్టమో ప్రభువుకి, అది నీకు దూరమవునుగాక అని నువ్వు ఒక తీర్మానం చేసుకుంటే దాన్ని నువ్వు విడిచిపెట్టగలవు. నువ్వు అబద్ధాలు ఆడుతుంటే ప్రభు యొక్క ఆత్మ సంతోషిస్తుందా? నీ హృదయంలో ప్రభువుకి చోటిచ్చినప్పుడు, ఆయన నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు అబద్ధము మాట్లాడుతుంటే ప్రభు సంతోషిస్తాడా? నీలో నివాసం ఉంటాడా? నీలో ఉన్న తీరని కోరికలు ఏమేమి ఉన్నాయో అవన్నీ లిస్ట్ రాసుకోండి. అవన్నీ కూడా నీ హృదయంలో ప్రేరేపిస్తూ ఉంటే, వాటి కొరకు నువ్వు బతుకుతూ ఉంటే నువ్వు సంతోషిస్తావా? ప్రభు సంతోషిస్తాడా? ఆయన నీతో మనగలడా? పరిశుద్ధత ఉంటుందా? పవిత్రత ఉంటుందా? సంతోషము, ఆనందము, ప్రభువుకి స్వాతంత్ర్యం ఉంటుందా? ప్రభువే ఉండలేరు, బయటికి వెళ్ళిపోతారు. ఆయన నీలో నివసించలేడు, నీతో సహవాసము చేయలేడు. ద్విమనస్కులను, అంటే రెండు, ద్విమనస్కులను నేను మీ పాడేస్తాను అని అంటున్నాడు. నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. నులివెచ్చగా ఉంటే నేను ఉమ్మి పారేస్తాను. కాబట్టి పొట్టేదో గింజేదో తేల్చుకునే సమయము ఆసన్నమైపోయింది. మనము చాలా జాగ్రత్తగా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ముందు మన విశ్వాసాన్ని, తర్వాత మన కుటుంబీకుల విశ్వాసాన్ని, మనకు కావలసిన వారి కోసం ప్రార్థన చేసి వారిని విడిపించవలసిన బాధ్యత ఉంది. ఈ రోజున ఆలోచన చేయాలి. కాబట్టి దేవుని యొక్క ఆత్మ సంతోషము, ఉల్లాసము ఎప్పుడు పొందుతాడు అనగా, నీలో పరిశుద్ధత, పవిత్రత, ఆ ప్రభువుతో నీవు ఇష్టపడిన సహవాసము, ఆ ప్రభు మాట్లాడితే విధేయతతో విన్న ఆ యొక్క విధేయత ప్రభు చూసి మెచ్చుకుంటాడు. ఆయన ముద్దాడుతాడు, నిన్నెత్తుకుంటాడు, కౌగిలిస్తాడు. ఆయన నా కుమార్తె అని జోగొడతాడు. నువ్వు అలసిపోయి ఉన్నావా, తొట్టిల్లిపోయి ఉన్నావా, గడగడ వణికిపోతున్నావా, ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. ఎంత గొప్ప ప్రభు! ఆయన మన కన్న తండ్రి, ఆయన మన ఆదరణకర్త, ఆయన మన రక్షకుడు, ఆయన మన సంరక్షకుడు. ఆ ఆపదల్లో నుండి మనల్ని కాపాడేవాడు. అలాంటి వారికి దేవుడు ఏం చేస్తాడట? సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం. సియోను అంటే యెరూషలేములో ఉంది సియోను.
అక్కడ ఉల్లాస వస్త్రం కట్టుకోవడానికి అవకాశం ఇస్తాడు దేవుడు. అది ఎప్పుడు కట్టుకుంటాము? ఆ ఉల్లాస వస్త్రం ఎప్పుడు కట్టుకుంటాము? ఈ శరీరంతో వెళ్ళలేము మనము ఆ యొక్క సియోనులో ఉల్లాస వస్త్రం కట్టుకోవడానికి. నీవు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత అప్పుడు ఆ ఉల్లాస వస్త్రము ఆ ఆత్మకు తొడిగిస్తాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. ఎంత సంతోషకరమైన దినము! పెళ్లి కుమార్తెగా నువ్వు సిద్ధపడి అలంకరించబడి ఉల్లాస వస్త్రముతో ఆ ప్రభువుని ఎదుర్కొనే దినమది. హల్లెలూయా. కాబట్టి నువ్వు బూడిద రాసుకున్నావా? నువ్వు తగ్గించుకున్నావా? నువ్వు ఆ ప్రభు కొరకు అంకితం చేసుకొని బూడిద రాసి దానియేలు వలె ప్రార్థించేవా? అయితే బూడిదకు ప్రతిగా పూదండను ఇస్తాడు. హల్లెలూయా. ఎంత గొప్ప సంతోషం అది! ఈ రోజున భారభరితమైన ఆత్మతో ప్రసవ వేదన పడుతూ నువ్వు ప్రార్థన చేసి కన్నీరు విడిచి ఆత్మల సంరక్షణ కొరకు, ఆత్మరక్షణ కొరకు, నీ భర్త రక్షణ కొరకు, నీ బిడ్డల రక్షణ కొరకు, నీ కుటుంబీకుల రక్షణ కొరకు, నీ దేశ ప్రజల రక్షణ కాపుదల కొరకు నువ్వు కన్నీళ్లు కార్చి ప్రసవ వేదన పడితే ఆ ప్రభు నీకు ఆ భారభరితమైన ఆత్మను తీసివేసి నీకేం చేస్తాడు? స్తుతి వస్త్రము ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నా ప్రభు నీ ద్వారా మహిమపరుచుకోవాలి అని, నీ ద్వారా ఆయన తృప్తి చెందాలని, నీ ద్వారా ఆయన సంతోషించాలని నీకు ఇష్టమైతే నువ్వు ఈ కార్యము చేయాలి. అప్పుడు ప్రభు నీకేం చేస్తాడు? అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తాడు. ఆయన నీ ద్వారా తృప్తి పొందుతాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. అట్టి భాగ్యం ప్రభు నీ ద్వారా పొందుకోవాలని కోరుకో. అట్టి సంతోషము, ఉల్లాసము, స్తుతి వస్త్రము, ఆ పరలోక రాజ్యపు ఆ గొప్ప మహిమలో ప్రవేశము ప్రభు నీకు నీ ఆత్మకు అనుగ్రహించాలని నువ్వు కోరుకో. అలా అయితే నువ్వు సిద్ధపడతావు, అలా అయితే ఆతురత పడతావు, అలా అయితే నువ్వు సరిచేసుకుంటావు, ప్రతి పాపాన్ని విడిచిపెడతావు. మర్డర్ చేసేవాడు, వ్యభిచారం చేసేవారు, లూటీలు, బ్యాంకు దోపిడీలు చేసేవారు పాపాలు కాదు, అయ్యే పాపాలు కావు. అంతకన్నా ఎక్కువ మనము కూర్చొని పాపం చేస్తున్నాం. మంచముల మీద పరుండి పాపాలు చేస్తున్నాం. యూట్యూబ్లు చూసుకుంటూ పాపాలు చేస్తున్నాం. అనేకులు మనతో చెప్తూ ఉండగా వారితో మాట్లాడుతూ పాపాలు చేస్తున్నాం. ద్వేషము, కలహము, ఈర్ష్య, పగ మన హృదయాలు దాచుకొని పాపం చేస్తున్నాం. ప్రభు వీటిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉంటావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆలోచన చేద్దాం. ఈరోజున ప్రభు ఈ వాక్యం ద్వారా నిన్ను బలపరచునుగాక, నిన్ను ఉల్లసింపచేయునుగాక. నూతన వస్త్రముతో, ఉల్లాస వస్త్రముతో అలంకరించి ఆ పెళ్లి కుమార్తె ఆ యొక్క సిద్ధపాటులో నిన్ను కూడా ఉంచునుగాక. ఆమేన్. ప్రభు మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్.